మార్కు 13:35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కనుక ఏం చేయాలా? కింద వచ్చును. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోతున్నట్టు చూసినేమో గనక మెలకువగా ఉండడు. ఎలాగుండాలి మెలకువ? ఎవరుండాలి మెలకువ? కింద వచ్చును. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను. కనుక ప్రభువారు అందరికీ చెప్పాలని కోరుతున్నాడు. ఆయన మరలా వచ్చే ఆ దినము ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచున్నారో వారందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడో తెలిసిన వ్యక్తిని గురించి రాసినాడు. ఎప్పుడు వస్తాడో తెలియని వ్యక్తులను గురించి కూడా ఇక్కడ రాశారు. ఎప్పుడు వస్తాడు ప్రభువు అని తెలిసింది తండ్రికి. ఎప్పుడు వస్తాడో తెలియనిది ఇక్కడ ముగ్గురికి రాసినారు. మనుషులకు తెలియదు, రెండవ దేవదూతలకు తెలియదు, కుమారుడు కూడా దాన్ని ఎరగడు అని ప్రస్తావించిన. కనుక మనం ఎలాగుండాలా అంటే ఇక్కడ 3 విషయాలు రాసినారు. 33వ వచనం మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. మార్కు 13:33. జాగ్రత్త పడుడి, మెలకుగా నుండి ప్రార్థన చేయండి. ఈ 3 మనం చేయాల. జాగ్రత్తగా ఉండాలా, మెలకుగా ఉండాలా, ప్రార్థన చేయాలి. సాధారణంగా ఈ 3 తక్కువ చేస్తుంటాం. ఈ 3 ఎక్కువ చేయాలని ఇక్కడ మనం కోరబడుతూ ఉన్నాం. కనుక ప్రభు రాబోతున్నాడు. వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు, పరలోక రాజ్యంలో ఉంచుతాడు, లేదా మధ్యాకాశంలో వస్తాడు. మొదటి 3.5 సంవత్సరాల్లో క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడి మనం తగిన తీర్పు బహుమానాలు పొందాలా. ఆఖరి 3.5 సంవత్సరాలు అంటే మొత్తం 7 సంవత్సరాల్లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అన్న సంగతి మనకు తెలుసు. సరే, ఇప్పుడు ప్రభువారు వచ్చినప్పుడు ప్రతి వాని క్రియల చొప్పున అందరు కలిసి ఒకేసారి బహుమానం ఈడు. క్రికెట్లోన ఆటల్లోన టీం అంతటికి ఒకే బహుమానం ఇస్తే కెప్టెన్ పోయి తీసుకుంటాడు. కెప్టెన్ లేకపోతే పక్కన ఎవరో వైస్ కెప్టెన్ పోయి తీసుకుంటాడు. అట్లేరు ఇక్కడ. ఎందుకంటే రక్షణ వ్యక్తిగతమైనది కనుక బహుమానము కూడా వ్యక్తిగతమైనది. యాజ్ ద సాల్వేషన్ ఈజ్ పర్సనల్, రివార్డ్ ఈజ్ ఆల్సో పర్సనల్. రక్షణ కుటుంబం అంతా పొందితే బహుమానాలు కుటుంబానికి అంతా ఈరు. కరోనా పీరియడ్లో సరుకులు ఇచ్చినట్లు ఈరు. ఒకరే పోయి అన్నీ తీసుకొని వచ్చేది. ఎవరు వారే రక్షణ పొందిన వారు వాని బహుమానం కొరకు ప్రభు సాన్నిధ్యంలో నిలబడవు. తండ్రి అయినా, తల్లి అయినా, భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, కూతురైనా, సేవకులైనా, సంఘ పెద్దలైనా, బోధకులైనా, కాపర్లైనా, ఉపదేశకులైనా ప్రభు ఇచ్చే బహుమానం కొరకు వారు వేచున్నారు. కనుక బహుమానము ఇచ్చేటప్పుడు ఇచ్చేవారికి సంతోషం, తీసుకునే వారికి ఇంకా సంతోషం. చూసేవారికి మాత్రము అదో వాళ్ళ ప్రేక్షకులు అంటారు, చప్పట్లు కొడుతుంటారు. మనకు చాలామంది తెలుసు కదా, మన పిల్లలు ఏదైనా స్కూల్లోనో కాలేజీలోనో చదువుతున్నప్పుడు బహుమానం వాళ్ళకి ఇస్తుంటే మన పిల్లలు తీసుకునేటానికి బహుమానము తీసుకోవటానికి స్టేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనమైతే ఎక్కువ చప్పట్లు కొడుతుంటాం. పక్కన వాళ్ళని కూడా కొట్టు అని చెప్తుంటాం. అదే వేరే వాళ్ళు తీసుకుంటా ఉంటే మనకేం అంత అనిపించదు. ఎవడన్నా పక్కన వాళ్ళు చప్పట్లు కొట్టన్నా ఏం కొడతానులేండి, ఎప్పటి నుండి కొడతానే ఉన్నామని అనుకుంటాం. పోనీ మీ పిల్లలు కూడా తీసుకోలేదు, ఊరికే మీరు వెళ్ళారు, మీ పిల్లలు మీ పక్కనే కూర్చున్నారు, మీకు ఎలాగుంటుంది అప్పుడు? ఎలాగుంటుంది? ఎప్పుడు వెళ్ళలేదు అనుకుంటా కదా. వెళ్ళిన తల్లిదండ్రులకు తెలుస్తుంది ఏమని, అందరు పిల్లలు ఏదో ఒక పోటీల్లో పాల్పొంది బహుమానం తీసుకున్నారు, మా పిల్లలు ఏమో ఎందుకు పుట్టారో ఏమో తెలియట్లేదు, ఒకడికన్నా ప్రైజ్ రాలేదు, ఒకడికన్నా బహుమానము
రాలేదు, కూతురికి రాలేదు, కొడుకు రాలేదు, ఎవరికి రాలేదు. మరి ఎందుకు వచ్చినారు ఇక్కడికి? చప్పట్లు కొట్టేకి. కనుక విశ్వాసాలు రెండు రకాలు ఉంటారు: క్లాపింగ్ బిలీవర్స్, క్రౌనింగ్ బిలీవర్స్. చప్పట్లు కొట్టే విశ్వాసాలు ఎవళ్ళో తీసుకుంటే నువ్వు చప్పట్లు కొడుతుంటావు, నీ బతికంతా చప్పట్లు కొట్టేదే. క్రౌనింగ్ బిలీవర్స్ అంటే తీసుకునేవాళ్ళు. ప్రభు కొంతమంది అపోస్తలుడైన పౌలు అన్నాడు కదా, 2 తిమోతి 4:8, ప్రభు రాకడ కొరకు ఆపేక్షించు వారికి నాకు మాత్రమే గాక నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. సో క్రౌన్డ్ పీపుల్, వారు కిరీటము పొందినవారు, బహుమానం పొందినవారు. ఇప్పుడు మనము ఈ 2 రకాల్లో ఏ రకము? 2 రకాలు అర్థమైనాయా మీకు? మొదటిది క్లాపింగ్ పీపుల్, అంటే చప్పట్లు కొట్టే ప్రేక్షకులు. రెండోది క్రౌన్డ్ పీపుల్, అంటే కిరీటము ధరించిన వారు. ఈ 2 రకాల్లో మనం ఏ రకము? మొదటి రకమా, రెండవ రకమా? అసలు మన రకమే ఇక్కడ లేదా? ఏ రకం మనం? చెప్పరా? చెప్తారా చెప్పరా? చప్పట్లు కొట్టే రకం. వెరీ గుడ్ బ్రదర్, భలే చెప్పినాడు. ఈ ప్రభు కొరకు ఏమైనా పని చేస్తే క్రియలు ఉంటేనే కదా బహుమానం వస్తుంది, పోరాడితేనే కదా పందెంలో వచ్చేది. కనుక ఏం ప్రయాసపడకుండా, ప్రభు కొరకు ఎవరిని సిద్ధపరచకుండా, ప్రభు శిలువ దగ్గరికి రక్షణ లేరు వారిని తీసుకురాకుండా, ఏదో మన పని మనం ఉదయం నుండి సాయంకాలం దాకా మన పనులు, సంసారము, బాధ్యతలు, వాటన్నిటిలో నిమగ్నమై ఉండి ఆదివారం వచ్చి ఆరాధన చేసిపోయి అలాగే వారాలు గడిచి, నెలలు గడిచి, సంవత్సరాలు గడిచి, యేసు ప్రభు రా అంటే వచ్చేసానమ్మా అని యేసు ప్రభు వచ్చేస్తే మనం పరలోక రాజ్యంలోనికి వెళితే ఏం బహుమానాలు ఉన్నాయంటే ఏం లేదు. ఉదయం నుండి సాయంకాలం దాకా సంసారంలో ఇది 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 ఇప్పుడు వచ్చిన ఏముంటాయి, ఏం చేస్తాయి? చప్పట్లన్నా కొడతానులేండి. బహుమానం పొందేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే పౌలు రాస్తాడు, పరుగు పందెంలో ఎంతోమంది పరిగెత్తుతూ ఉంటారు, కానీ బహుమానం పొందేది తక్కువే. మనం బహుమానం పొందేవారికి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎవరు బహుమానం పొందుతారు? ఇక్కడ ఇందాక మనం చదివాం కదా, మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ వచనం. ఇంటి యజమానుడు పొద్దుగుంకు వచ్చును. ఇక్కడ 4 వేళలు రాశారు. మొదటి వేళ పొద్దుగుంగుట, రెండవ వేళ అర్ధరాత్రి, మూడవ వేళ కోడి కూసుట, 4వ వేళ తెల్లవారట. ఈ 4 వేళలే ఎందుకు రాశారు? ఎందుకు ఇంకొక 5-6 కలపలేదు? ఈ 4 వేళల్లోన విశ్వాసులు బైబిల్లో తప్పిపోయిన వారు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఈ 4 వేళల్లో ఎలాగున్నామో వారిని బైబిల్లో ఆధారం చేసుకొని చూచి మనము కూడా సిద్ధపడినట్లు ప్రభు కోరుతున్నాడు. మొదటిది ఎవరంటే, ప్రొద్దుగుంకినప్పుడు. ఈ సమయము ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ప్రభు వస్తాడు అనుకుని సాయంకాలం అయిపోయింది కదా, అంటే ప్రొద్దుగుంకట అంటే సన్సెట్, సూర్యుడు అస్తమిస్తున్నాడు కదా, ఇంక రాడేమో, రేపు ఎప్పుడన్నా వస్తాడేమో, ఈ రోజుకి అయిపోయింది కథం అని అనుకొని నిర్లక్ష్యంగా ఉంటే పాపంలో పడిపోయి బహుమానం పొందకుండా పోయేవారుగా ఉండే అవకాశం ఉంది. ఇలా పొద్దుకుంకినప్పుడు శోధనలో పడిపోయిన ఒక వ్యక్తి మనకు తెలుసు. పాత నిబంధనలో దావీదును గురించిన సంగతి రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం, 2 Samuel chapter 11. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకానొక దినము ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచు పైనుండి చూచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడి. చాలు, ప్రొద్దుగుంకు వేళ. సో దావీదు గొప్ప రాజు, దేవునికి హృదయానుసారుడు. దావీదు అంటే గ్రేషియస్, కృపగలవాడు అని అర్థం. చిన్న వయసులోనే దేవుడు ఆయన గొర్రెల దొడ్లో నుండి పిలిచినాడు. సమూయేలు అనే ప్రవక్తను పంపించి అభిషేకించినాడు. చిన్న వయసులోనే సింహాన్ని, ఎలుగుబంటిని చంపేశాడు, గొలియాతును చంపేశాడు.
దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి మంచి విజయం తీసుకొని వచ్చినాడు. 30 ఏళ్ళకి రాజు అయ్యాడు. గొర్రెల దొడ్లో ఉన్నాడు, పాపం చేయలే. సమ్ టైమ్స్ వీ డూ సిన్ నాట్ వెన్ వీఆర్ కంఫర్టబుల్. సౌకర్యంగా ఉన్నప్పుడు చేయకపోవచ్చు. అయితే ప్రతికూలమైన పరిస్థితుల్లో అన్నీ బాగున్నాయని అనుకున్నప్పుడు ఈ హజంట్ సిన్డ్ వెన్ హీ వాజ్ ఇన్ ఎ ప్యాసెస్, బట్ ఈ సిన్డ్ వెన్ హీ వాజ్ ఇన్ ఎ ప్యాలెస్. గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు పాపం చేయలేదు, కానీ అంతఃపురంలో ఉన్నప్పుడు పాపం చేశాడు. గొర్రెల దొడ్లో ఉన్నప్పుడు ప్రభు కొరకు ఎంతో నమ్మకంగా జీవిస్తూ వచ్చినాడు. సౌలు లాంటివాడు గడగడలాడిపోయాడు ఆయన దెబ్బకి. గొలియాతు లాంటివాడు కూలిపోయాడు ఆయన దెబ్బకి. ఇంకా ఆయన గురించి విశేషమైన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. అలాంటి రాజు ఇప్పుడు ఇక్కడ జరిగిన సంగతి మనకు తెలుసు కదా. యుద్ధం జరుగుతుంది, అది వసంతకాలం. యుద్ధం నాకు బయలుదేరి కొంతమంది వెళ్తూ ఉంటే దావీదు యెరూషలేములో నిలిచిపోయింది. ఇట్ వాజ్ ఎ రాంగ్ ప్లేస్ ఫర్ హిమ్ ఆన్ దట్ టైమ్. యెరూషలేములో నిలిచిపోవడం మంచిదే, కానీ అందరు యుద్ధానికి పోయినప్పుడు మనం యెరూషలేములో నిలిచిపోవడం అనేది ఇట్స్ ఎ రాంగ్ ప్లేస్. సరైన స్థలం కాదు. రాజు ఎక్కడ ఉండాలా? ఇంట్లో ఉండాలా? యుద్ధంలో ఉండాలా? మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. మరి ఎక్కడున్నాం అంటే మీరు ఇల్లు మానేసి రెండని కాదు దీని అర్థం. క్రైస్తవ జీవితము ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటిది, యుద్ధభూమి లాంటిది. కనుక క్రీస్తు కొరకు జీవించే వారిని గురించి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది కదా. ఒక మంచి సైనికుడు ఎలాగూ తనకు అవసరమైన సర్వాంగ కవచములు అన్నీ ధరించుకుని ఎలాగున్నాడో, ఎ గుడ్ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విత్ హోల్ ఆర్మర్. అలాగ మనం కూడా రక్షణ అనే శిరస్త్రాణం మొదలుకొని సువార్తనే సిద్ధ మనసు జోళ్ళు దాకా అన్నీ ధరించి ప్రభు కొరకు 2 తిమోతి 2:1 చెప్పబడింది కదా, మంచి రాడవాడుగా క్రీస్తుతో పాటు శ్రమ అనుభవించేది అవసరం. రాజు ఎక్కడ ఉండాలి? మరి యుద్ధంలో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? మరి మనం ఎక్కడ ఉండాలి? మరి రాంగ్ ప్లేస్లో ఉంటాం. వీఆర్ రైట్ పీపుల్ బట్ ఫౌండ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్. కాని స్థలంలో ఉంటాం. చూడండి సామెతలు 30వ అధ్యాయం 31. Proverbs chapter 30 verse 31. సామెతలు 30:31. సోనంగి కుక్క మేకపోతు తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు ఎక్కడ నడవాలా? కానీ ఇక్కడ రాజు ఎక్కడున్నాడు? మనం ఎవరు? రాజులైన యాజక సమూహం. మరి ఎక్కడున్నామో కూడా మనకు తెలియదు. వీఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్. కనుక పాపం చేయటానికి ఆయనకి మొదటి కారణం ఏమైందంటే ఈ వాజ్ ఇన్ అ రాంగ్ ప్లేస్. సో ఈ డిడ్ ద రాంగ్ థింగ్. వెన్ వీఆర్ ఇన్ అ రాంగ్ ప్లేస్ వీ డూ ద రాంగ్ థింగ్. మనం కాని స్థలంలో ఉన్నప్పుడు కాని కార్యము చేస్తాం. మనం సరైన స్థలంలో ఉన్నప్పుడు సరైన కార్యం చేస్తాం. బికాస్ ఈ డిడ్ ఏ రాంగ్ థింగ్. ఆయన కాని కార్యం చేశాడు. ఇప్పుడు జరిగింది ఏంటి? 11వ అధ్యాయం 27వ వచనం. 2 సమూయేలు 11:27 ఆఖరి వరుస నేను చదువుతా. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉన్నాను. రాంగ్ ప్లాన్. కాని ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేసినాడు. దాన్ని బట్టి దేవుడు తన విషయంలో తీర్పు తీర్చడానికి పూనుకున్నాడు. 4వది, ఇప్పుడు దేవుడు ఆయన్ని బాగు చేయాలని నాతాను అనే ప్రవక్తను పంపించాడు. నాతాను అంటే గాడ్స్ గిఫ్ట్, దేవుని వరము అని అర్థం. ఎవరైనా మనకు మంచి చెప్తే మనకి ఇష్టం ఉండదు, మనం ఒప్పుకోము కూడా. మన నైజం ఏంటంటే నువ్వు పలానా పొరపాటు చేసి సినిమా చూసి నేను ఎందుకు చూస్తా, అరే కనిపించింది నీ మొబైల్లో అంటే అది కాదు, యాడ్.
ఎందుకో మనిషికి ఆ నైజం ఉంది. విచిత్రం ఏంటంటే ఆ నైజము ఉన్నంత దాకా మనిషి వృద్ధి పొందలేడు. సామెతలో రాయబడింది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. ఈ వాక్యం దావీదుకు 100% అతికినట్ల సరిపోతుంది. ఇప్పుడు దేవుడు దావీదుని సంకల్పించాలనుకున్నాడు. శిక్షించడం ఒక ఎత్తు, శిక్షలో నుండి బయటికి తీసుకుని వచ్చి వాడుకోవడం ఒక ఎత్తు. మనకు పడని వారంటే శిక్షించి వదిలిపెడతారు. మనల్ని కన్న తల్లిదండ్రులు అయితే శిక్షించి మళ్ళీ సరిచేయటానికి ప్రయత్నం చేస్తారు. 9 నెలలు మోసుకొని కన్న తల్లిదండ్రులకే ఇంత మమకారం ఉంటే, పేగుబంధం ఉంటే, రక్త సంబంధం ఉంటే, యేసుప్రభు వారు సెలవులో రక్తము కార్చి కడిగ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు కనుక ఆయన ఇంకా మన విషయం ఎంత పట్టింపగలిగాను. అందుకే నాతాన్ అనే ఒక ప్రవక్తను పంపించిన. సరే, ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు జవాబు చెప్పండి, సరేనా? మీ అందరికి తెలుసు నాతాను అనేవాళ్ళ బైబిల్ ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? ఈ పేరు సాధారణంగా ఎవరు పెట్టుకోరు కదా. మీకు ఎవరైనా కొడుకు పుడితే ఈ పేరు పెట్టుకోండి. చాలా చక్కటి పేరు. ఎందుకంటే దేవుడు దావీదును సమకూర్చడానికి వాడుకున్న ప్రవక్త. దావీదుకు కూడా నాతాన్ అంటే ఎంత ఇష్టం అంటే, మామూలుగా మనల్ని సరిచేసేవారు, శిక్షించేవారు మనకి ఇష్టం ఉండదు. ఏమి లేకపోయినా మనల్ని పొగిడి సన్మానం చేసి దండలేసి శాల గప్పి అన్నా నువ్వు అన్నా అక్క మీరక్క అని అంటే, మనం చేసే జీవితానికి 180 డిగ్రీలు వ్యతిరేకంగా ఉంటే కూడా మనల గురించి పొగిడేవాళ్ళంటే మనకి చాలా ఇష్టం, మానవ స్వభావం. కానీ దావీదు అలాంటిది కాదు, దైవ స్వభావం. అందుకే దానికి రుజువు ఏంటంటే, దావీదు తనకు పుట్టిన కుమారునికి, ఇక్కడ చూడండి, దావీదు తనకు పుట్టిన కుమారునికి నాతాన్ అని కూడా పేరు పెట్టాడు. అట్లా ఎవరైనా చేస్తారా? మనకి ఎవరైనా పొరపాటున గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే, ఇదే నాళ్ళు ఎవరు చెప్పరు అనుకో, కూర్చొని చెప్పరు, నిలబడని చెప్పరు, అట్లా చెప్పరు. ఎందుకంటే ఎందుకు మనకు వచ్చింది కూర్చో అంటే వాళ్ళు బాధపడతారు, నిలబడంటే వీళ్ళు బాధపడతారు, లేదంటే వీళ్ళు బాధపడతారు, తినండి అంటే వాళ్ళు బాధపడతారు, తినొద్దంటే వీళ్ళు బాధపడతారు. ఎంతమంది నన్ను సంతోష పెడతాము, దేవుడే ఏమన్నా చేసుకునిలే అని అనుకుంటాం. అందుకే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది మందిరాల్లో. తెగించే జీవితం ఎక్కువైంది వ్యక్తులకు. ఎందుకంటే చెప్పింది వినరు, పైపెచ్చు దాన్ని వేరే వారి మీదకి తోయటానికి ప్రయత్నం చేస్తారు. దాని కొరకు వాళ్ళు ఎంత దూరమైనా తెగిస్తారు. దేవుని తోడు, యేసు ప్రభు తోడు, బైబిల్ తోడు, ప్రమాణం తోడు, తోళ్ళదాకా వెళతారు. బైబిల్లో రాయబడింది, ఎవరిని తోడని పెట్టుకునవద్దు, ఆకాశం తోడనవద్దు, భూమి తోడనవద్దు. కాకపోతే మనం రుజువు చేసుకోవాలంటే ఏం చేస్తాం? దేవుని వాడుకుంటాం. కానీ దేవుణ్ణి వాడుకొని అలాగే చేస్తే దేవుడు వదులుతాడని అనుకోవద్దు. ఓకే, ఎంతసేపు ఉన్నా మనం ఏదో పొరపాట్లు చేసి సరేలే ప్రభువా క్షమించు అని మనం అనుకుంటే అది వేరు. కానీ దావీదు అలా అంటాడు కదా, నాతాన్ వచ్చి దావీదుకి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఎంత బాగా చెప్పాడంటే, ఏం లేదండి, ఒక ఊర్లో ఒక పేదవాడు ఉన్నాడు. వాడికి చిన్న అడుగొర తప్ప ఏం లేదు. అదే ఊర్లో పెద్ద ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. వాడికి విస్తారమైన గొర్రెలు, గొడ్లు అన్నీ ఉన్నాయి. దారిలో ఒకడు పోతా ఉన్నాడు. పోతూ ధనవంతుని ఇంటికి వచ్చినాడు. వాని గొర్రెల్లో నుండి, గొడ్లలో నుండి ఏదో ఒక దాన్ని చంపి వాడికి వంట చేయకుండా పేదవానికి ఉన్న ఏకైక ఆడుగొర్రెను తీసుకుని వచ్చి చంపి వంట చేసాడండి. దావీదుకి ఏమో వెలగినట్లు లేదనుకోండి. మనం ఎక్కువ పాపం చేస్తున్నాడు, మనకేం వెలగదు, చీకటి ఆవరించింటారు. అందుకని దావీదు ఇది నన్ను గురించి చెప్తున్నాడు అని అనుకోకుండా, ఎవడు అలా అంటాడు మన దేశంలో? ధనవంతుడయ్యింది వాడు ఎవరైనా అతిథి వస్తే వాని గొర్రెల్లోనే లేకపోతే వానికి సంబంధించిన సంపదలో భోజనం పెట్టకుండా పేదవాడిది పెట్టాడా? ఎవరు వాడు అని అంటే ఇప్పుడు చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలా? నాతను అన్నాడు, ఆ మనుష్యుడు నీవే, ఆ రాజు నువ్వే కాదు. ఇప్పుడు ఏమయ్యాడు రాజు? ఏమయ్యాడు రాజు? మనిషి. రాజు పాపం చేసినప్పుడు మనిషి అవుతాడు. రాజు పాపం ద్వారా ఆ పాపంలో నుండి బయటకు వచ్చిన మనిషి పాపంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఏమవుతాడు? నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? రాజు పాపం చేసినప్పుడు ఏమయ్యాడు? మనిషి అయ్యాడు. మనిషి పాపము కడగబడినప్పుడు ఏమవుతాడు? వెరీ గుడ్, ఎంత బాగా చెప్తున్నారు.
ఇప్పుడు మనం రాజులమా మనుషులమా? మీరు చెప్తారు, నేను చెప్పాలా? మనుషులు. ఓకే. ఆదివారం రాజులు, సోమవారం నుండి శనివారం దాకా ఆదివారం ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేసినాడు. ప్రభువా నీ రక్తం చేత రాజులైన యాజక సమూహముగా మామూలు చేసినాం. సోమవారం నుండి శనివారం దాకా మనం ఏమంటాం? మనం కూడా మనుషులమే కదా, ఏమో అబద్ధాలు చెప్పాలా, ఇంకా అది ఇది కాకపోతే ఎలాగైతుంది, ఎట్టు బతుకుతామేంటి? బన్సిలాలపేటలు సికింద్రాబాద్లో బతకాలంటే అంత మాత్రం నోరు లేకపోతే ఎలాగని అనుకుంటాం. అందుకని సోమవారం నుండి శనివారం దాకా మనుషులుగానే జీవిస్తుంటాం. నేను అందరూ ఈ పాపం చేస్తున్నాను చెప్పను, అట్లా కాదు. స్త్రీ లోకానికి సాదృశ్యం, కొత్త నిబంధనలో పులిసిన పిండి కనుక లోకముతో పాపం. లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబ, అవన్నీ మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ మనుష్యుడవు నీవే. దావీదు దానికి స్పందించి, నేనా? ఎవిడెన్స్ చెప్పు, మెసేజ్ చూపి, ఫోన్ చూపించు, వాట్సాప్ చూపించు, ఏమి లేకుండా వచ్చి అలాగ మాట్లాడతావేంటి? ఎవరు అక్కడ? చిత్త మహాప్రభు తీసుకెళ్ళి చెరసాల్లో వేయండి అనొచ్చు కదా. రాసు అధికారం ఉంది. ఏమి ఎవిడెన్స్ లేదు మరి. దేవుడు బొమ్మనాడు చెప్పినాడు. ఇప్పుడు మనం ఎన్ని ఎవిడెన్స్లు పెట్టినా ఏం చెప్తారంటే, అవన్నీ బ్రదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అదేంటి క్రియేట్ చేసినారు. అవన్నీ అవసరం లేదు. ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవునికి ఎవిడెన్స్ అవసరం లేదు. ప్రభు మనకి ఏం చూపిస్తున్నాడు? ఇదిగో నువ్వు ఈ పొరపాటు చేసావు, అబద్ధం చెప్పావు, ఈ నష్టం చేసావు, మోసం చేసావు, ఇలాగ చేసావు, దొంగలెక్కలు రాసావు, కాని పని చేసినావు అంటే ప్రభువా వాళ్ళు కూడా చేస్తారే అనొద్దు, నువ్వు కూడా చేస్తావే అనొద్దు వేరే వాళ్ళని. దట్ ఈజ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. దట్ ఈజ్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్. దావీదు ఆత్మ అది కాదు. ఆ మనుషుడు నువ్వేంటే మా రాజ్యంలో ఎంతమంది చేయట్లేదు, నువ్వెంత బాగున్నావా ఏంటి, అసలు నేను ఎవరు పంపింది? ఇలాంటి మాటలు పొరపాటును కూడా మనం మాట్లాడే మాటలు దావీదు నోట రాలేదు. అందుకే దేవుడికి దావీదు అంటే చాలా ఇష్టం. ఎ ట్రూ కన్ఫెస్సింగ్ సిన్నర్ ఈజ్ ఎ వన్ whom గాడ్ లైక్స్ మోస్ట్. పాపం దాచుకునే ఆదాము లాంటి వాడిని కాదు, పాపం ఒకరి మీద నెట్టే అవ్వలాంటి వాళ్ళు కాదు, పాపం నేను చేసినానని పరిగెత్తిపోయే కయ్యూను లాంటి వాళ్ళు కాదు, పాపం చేసే అహితోపేలు లాంటి వాళ్ళు కాదు, పాపం చేయటానికి పురికొల్పే హామాన్ లాంటి వాళ్ళు కాదు. దేవుడికి ఇష్టం. దావీదు వలె, ప్రభువా నేను ఘోర పాపిని, నన్ను క్షమించు, వాళ్ళు ప్రభుకి ఇష్టం. అలాంటి వారిని ప్రభు బాగు చేయాలని కోరతాడు. అలాంటి వారి విషయమై ప్రభుకి చాలా ప్రేమ. ఇప్పటిదాకా మనం 3 సంగతులు చూసినాం. మొదటిది ఏంటి? ఈ వాజ్ ఇన్ ఎ రాంగ్ ప్లేస్, కాని స్థలంలో ఉన్నాడు. రెండవది ఏంటి? ఈ డిడ్ ఇన్ ఎ రాంగ్ వాక్, కాని పని చేసి. మూడవది ఏంటి? ఈ మేడ్ ఏ రాంగ్ ప్లాన్, కాని ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేశాడు. నాలుగోది చూస్తామా? 12వ అధ్యాయం, 2 సమూయేలు 12వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేంటి? రాంగ్ పాత్. చెడు పని చేయటానికి పూనుకున్నాడు, కానీ మంచి పని చేయటానికి ఆయన పూనుకున్నట్లు వాక్యం అనంచుడు. 5వది ఆఖరిది 17వ వచనం, 2 సమూయేలు 12:17. దావీదు ఉపవాసం నుండి లోపలికి పోయి రాత్రంతయు నిలబడి ఉంది. బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తటకు వచ్చిరు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయక ఉండే. 18వ వచనం, 7వ దినమన్నా. చూడండి, పాపం చేసిన తర్వాత కలిగిన బిడ్డ కొరకు 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాడు ఎవరైనా ఉంటారా? దావీదు 7 రోజులు, ఒక రాజు 7 రోజులు ఉపవాసం ఉంటాడా? మనకు ఒక పూట ఉపవాసం ఉండాలన్నా కష్టం అండి. చిన్న వయసు ఉన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది, శరీరం సహకరించదు, కళ్ళు తిరుగుతాయి, చేతులు వణకతాయి. ఇంకెంత తక్కువ చెప్తే అంత మంచిది. షుగర్ లెవెల్స్ పడిపోతాయి, బీపీ, ఇవన్నీ ఇబ్బందులు పడతాయండి. 7 రోజులు ఉపవాసం. దేవుడు అంటే ఎంత ఇష్టం. దేవుడు ఇలాగ చేశాడా? నాకు దేవుడే వద్దు, మందిరమే వద్దు. దేవుని యుద్ధ నుండి దూరంగా పోలేదు.
ఉపవాసం ఉన్నాడంటే అర్థం ఏంటి? దేవుడితో వాసం చేశాడు. ఉపా ప్లస్ వాసము, ఉపవాసం, కలిసి ఉండుట. వాసం అంటే ఉండుట, కలిసి ఉండుట. ఇంత పాపం చేసినా కలిసి ఎలాగున్నాడు? అదే పాపి నువ్వు నన్ను క్షమించొద్దంటే దాడిపోతాడు. పాపి నన్ను క్షమించు ప్రభు అంటే ప్రభు ఉంచుకుంటాడు. మీకు తెలుసు కదా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉదయాన్నే దేవాలయంలో యేసుప్రభు వారు వాక్యం బోధిస్తుంటే ఒక స్త్రీ పాపం చేత పట్టుబడి ఉంటే ఆమెను తీసుకొని వచ్చినారు. వచ్చి యేసుప్రభుతో అన్నారు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమేమి రాళ్ళు వేసి సావగొట్టాలి కదా, మరి మీరు ఏం చెప్తారో అన్నారు. ప్రభు అన్నాడు, సరే మీలో పాపము లేనివాడు ఎవరో రాయని అంటే బైబిల్లో రాయబడిన చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా అందరూ వెళ్ళారు. ఆ స్త్రీ ఒక్కతే మిగిలిపోయింది. ఎందుకు మిగిలింది? మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? మిగతా వాళ్ళు అందరూ పాపలని వెళ్ళిపోయారు. ఏం పరిశుద్ధురాలు అక్కడ నిలబడటానికి? ఆమెకి వీళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మిగతా వాళ్ళు మేము పాపలము, కానీ నీ రక్షణ మాకేం అవసరం లేదని వెళ్ళిపోయారు మన టైప్. ఆమె ఏంటంటే, నేను పాపని, నువ్వు తప్ప నాకు దిక్కే లేదు, అందుకే నీ క్షమాపణ నాకు కావాలి, అందుకే నేను ఇక్కడ నిలబడ్డాను. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఎన్కౌంటర్ బిట్వీన్ ఎ సేవియర్ అండ్ ఎ సిన్నర్. ఒక రక్షకునికి పాపకి మధ్యలో జరిగిన సంభాషణ అక్కడ మనం చూస్తాం. ఒక పాప యేసుప్రభు దగ్గరికి వచ్చి నిలబడితే యేసుప్రభు క్షమించకుండా దాటిపోలేడు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తుంటావు, మస్తుగా చేస్తుంటావు, నాకు తెలిసినవి నీ తెలియకుండా ఇంకెన్ని చేస్తుంటావో ఆయన అన్ని దాటిపోడు. మిగతా వాళ్ళంతా నేను పాపం చేసినాను అని వాళ్ళ దగ్గర, ఇప్పుడు వాళ్ళ పాపం చేసినట్టే కదా వెళ్ళిపోయారంటే, మరి అవును నేను పాపం చేసినాను, నాకు పాప క్షమాపణ మారుమనసు కావాలి కదా, లేదా పాపానికి పశ్చాత్తాపం కలగాలి కదా, నేను ఇక్కడే ఉంటాను, యేసుప్రభు ఈ పాపల రక్షకుడు కదా ఉండిండి వాళ్ళందరూ పాపాలు కూడా క్షమించబడి ఉంటాయి. They know that they are sinners, they know that there is a savior, they know that there is a redemption for their sins because of the Jesus Christ, but they don't want to receive it. వారికి పాపలని వారికి తెలుసు, పాపల రక్షకుడు యేసుప్రభు అక్కడ ఉన్నాడని తెలుసు, ఆయనతో ఉండే పాప క్షమాపణ కలుగుతుందని తెలుసు, కానీ వారికి అది అవసరం లేదని వెళ్ళిపోయారు. ఈ రాత్రి ఇక్కడ కూడా ఆన్లైన్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు బహుశా మీరు కూడా గుర్తిస్తున్నారేమో నేను పాపిని అని. పాపాల కొరకు వెరుగుడు యేసుప్రభు అని గుర్తిస్తున్నారేమో, యేసుప్రభు పాపలకు రక్షకుడు అని గుర్తిస్తున్నారేమో, కానీ స్వీకరించుకుని వెళ్ళిపోతే చిన్నవాడు మొదలుకొని పెద్దవాని దాకా మా యోహాను సువార్త 8వ అధ్యాయంలో వెళ్ళిపోయిన గుంపులోనికి వస్తావు, కానీ యేసు నన్ను క్షమించు అనగలిగే వాళ్ళే నిలబడతారు. అలాంటి వాళ్ళు ఆ స్త్రీ ఉంది. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా, నేను నువ్వు విధించాను, నీ పాపాలు క్షమించబడు. ప్రభువుతో నిలబడితే ఆయన పాపాలు క్షమిస్తాడు, జీవితాన్ని మారుస్తాడు. ఇప్పుడు దావీదు అందుకే ఉపవాసం ఉండి ప్రభు దగ్గరికి వచ్చిన, నేను పాపిని, నన్ను క్షమించు. కానీ ఎట్లా వచ్చినాడంటే, అతను రాత్రి అంతా ఈ నేల పడి, ఎలాగుండాలా రాజు, ఎక్కడ ఉండాలా? సింహాసనం మీద ఉన్నవాడు ఎక్కడికి వచ్చినాడు? నేల మీదకి వచ్చి. చాలాసార్లు మనం కూడా పాపాన్ని బట్టి ఎలాగొస్తాం? రాంగ్ పొజిషన్. సింహాసనం మీద ఆసీనుడై ఉండి దేవుని ప్రజలను పరిపాలించవలసిన వాడు నిలబడే దుస్థితిలోనికి వచ్చినాడు. ఇప్పుడు 5 చూసినాం. మొదటిది ఏంటి? దావీదుని గురించి రాంగ్ ప్లేస్, కాని స్థలంలో ఉన్నాడు. రెండవది ఏంటి? రాంగ్ వర్క్, కాని పని చేశాడు. మూడవది ఏంటి? రాంగ్ ప్లాన్, కాని ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. నాలుగవది ఏంటి? రాంగ్ పాత్, కాని మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఐదవది ఆఖరిది రాంగ్ పొజిషన్, కాని పద్ధతిలో ఉన్నాడు. సింహాసనం మీద ఉన్నవాడు నేల మీద పడిపోయాడు. సిన్ బ్రింగ్స్ అస్ ఫ్రమ్ థ్రోన్ టు ద ఫ్లోర్. పాపము సింహాసనం నుండి నేల మీదకి మనల్ని తీసుకొని వస్తుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు దావీదును అలాగే విడిచిపెట్టలేదు. ఇవన్నిటిలో మనకి 51వ కీర్తన తెలుసు కదా, దేవా నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నన్ను కరుణించు, నా అతిక్రమాలు నాకు బాగా తెలిసినాయి, నన్ను బాగుగా కడుగు. కడగమనే మనం అనలేం, బాగుగా కడుగు. మన పాత్రలు బాగా కడుక్కోవాలా, తర్వాత మన దేహం బాగా కడుక్కోవాలా, మన ఇల్లు బాగా కడుక్కోవాలి, అన్నీ బాగా కడుక్కోవాలనుకుంటాం, కానీ నా హృదయం మాత్రం అంత బాగా కడుగొద్దులేండి. ఎందుకంటే మన సోమవారం నుండి శనివారం దాకా అవసరం కదా. దావీదు అన్నాడు, నా హృదయం క్లీన్ మై హార్ట్ థరోలీ, బాగుగా కడు.
ఎన్నిసార్లు అన్నాడు తెలుసా దావీదు ఇలాగా? ఎన్నిసార్లు అమ్మా? సరే, మీరు ఏం జవాబు చెప్పరు, నేను కూడా చెప్పుకుని ముందుకెళ్తా. ప్రొద్దుగుంకినప్పుడు పాపం చేసిన దావీదును దేవుడు నాతానును పంపించి సమకూర్చున్నాడు. అందుకే దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం రాయబడింది, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి. దేవుడు దావీదుని అంత బలంగా వాడుకున్నాడు. కనుక ఇప్పుడు మనం దావీదు చేసి అక్షరానుసారమైన పాపం చేస్తామని కాదు నేను చెప్పే మాటలు. స్త్రీ అంటే ఇందాక చెప్పాను కదా, లోకానికి సాదృశ్యమని. యాకోబు 4:4 రాయబడింది, లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక ఆలోచనలు, లోక ఇష్టాలు అన్నీ లోకానికి సంబంధించే మనం కలిగి ఉంటే మనమును ఆ మార్గంలో వెళ్తున్నామని గుర్తుపట్టుకోవాలి. కనుక ప్రొద్దుగుంకినప్పుడు చేసి ఈ పాపము నుండి తప్పించబడి, లోక ఆకర్షణల నుండి తప్పించబడి, దైవాకర్షణ సిలువ వైపు ఆకర్షించబడి, యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి, యేసును అంగీకరించి యేసు కొరకు జీవించుట కొరకే తిరిగి సిలువ దగ్గరికి వచ్చి ఆయనతో వాసం చేయాలని కోరుతున్నాను. జాగ్రత్తగా ఉన్నది, మెలకుగా ఉన్నది, ప్రార్థన చేయండి. రెండోది చూస్తామా? లూకాసు మన్నించు మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35. మార్క్ చాప్టర్ 13 verse 35. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, మొదటిది చూసినాం. రెండవది అర్ధరాత్రి వచ్చునో. అర్ధరాత్రి పొరపాటు చేసినాడో తెలుసు కదా మీకు? తెలుసా చెప్పాలా? తెలుసు మీ అందరికీ. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకులు ఉన్నారు. 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు, 5 మంది బుద్ధి లేనివాళ్ళు. ఎందుకు వాళ్ళకి బుద్ధి లేదు? బుద్ధి ఉంది, బుద్ధి లేదు అని తెలియజేసే ఒకటే ఒక సూచన. ఏంటది? చూడండి, 25వ అధ్యాయం మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం 3వ వచనం. 25:3. మాథ్యూ చాప్టర్ 25 verse 3. మత్తయి 25:3. బుద్ధి లేనివారు ఎవరు బుద్ధి లేని వాళ్ళు అంటే? తమతో కూడా వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, కానీ వాళ్ళతో లేదు. మన దగ్గర ఉండొచ్చు, ఇంట్లో గూగుల్ డ్రైవ్లో పెట్టుకోవచ్చు, క్లౌడ్లో పెట్టుకోవచ్చు, మనతో లేదు. ఈ నూనె పరిశుద్ధాత్మ దేవుడు అని మనకు తెలుసు. కనుక 10 మంది కన్యకులు మంచోళ్ళే. కన్యకులు అంటేనే లోకంతో వీరికి స్నేహం లేదని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఆ 10 మందికి ఉన్న ఆసక్తి ఏంటంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవాలని. నాకు ఆసక్తి లేదు, నేను రానా అని చెప్పలే వాళ్ళు. 5 మంది బుద్ధి లేని వాళ్ళు మేము రాము అని చెప్పలేదు. వాళ్ళు కూడా కలిసినారు, వీళ్ళు కలిసినారు, అందరూ వెళ్ళి. బైబిల్ రాయబడింది, ఆల్ వెంట్. తర్వాత అందరూ ఎదురు చూసినారు పెళ్లి కుమారుడు వస్తాడని. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చున్నాడు. చూడండి 25వ అధ్యాయం. అర్ధరాత్రి అనేది చదవాలి కదా. ఎన్నో వచనం? 5, 6వ వచనం. చాలు. రెండవది ఏంటి? అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు. అందరు విన్నారు ఈ మాట. 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళే కాదు, బుద్ధి లేని వాళ్ళకు కూడా విన్నారు. బైబిల్ అంతకుముందు రాసినారు, అందరూ నిద్రించిరి. 5 మంది బుద్ధి లేని వాళ్ళు మాత్రమే నిద్రించి బుద్ధి కలిగిన వాళ్ళు మేలుకున్నారు కాదు, అందరు వచ్చినారు. అందరి దగ్గర డ్యూటీలు ఉన్నాయి, అందరి దగ్గర డ్యూటీలు వెలుగుతున్నాయి. అందరూ నిద్రించినారు, అందరూ ఒకేసారి కేక విన్నారు. బైబిల్లో రాయబడింది, ఆ తర్వాత అందరూ లేచిరి. చూడండి ఆ మాట.
చాలు. ఎవరు? ఎంతమంది లేచినారు? 5 మందేనా? 10 మంది లేచినారు. కనుక ఇప్పటిదాకా అందరూ ఒకటే. అందరు వచ్చినారు, అందరు ఎదురు చూసినారు, అందరి దగ్గర డ్యూటీలు మణుతున్నాయి, అందరు నిద్రపోయినారు, అందరు కేక విన్నారు, అందరు లేచినారు. ఇప్పటిదాకా అందరూ ఒకటే. ఇప్పుడు తేడా ఏంటంటే, బుద్ధి గల వాళ్ళు వారి దీపాలు ఆరిపోతున్నాయి కనుక దానికి సిద్ధిలలో అంటే ఎక్స్ట్రా తీసుకొని వచ్చినారు నూనె బాటిల్లో. ఆ నూనె దీపాలు ఆరిపోతున్నాయని నూనె పోసుకున్నారు, మళ్ళీ వెలిగించుకున్నారు. వీళ్ళు మిగతా 5 మంది బుద్ధిలోని వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళకు కూడా నూనె ఉంది, సిద్ధిలలో కాదు, అంటే ఎక్స్ట్రా కాదు, దీపంలోనే నూనె వేసుకున్నారు. సిద్ధిల్లో తీసుకెళ్ళలేదు, అంటే ఎక్స్ట్రా తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదంటే బహుశా అనుకున్నారేమో వాళ్ళు, ఏమని, వచ్చేస్తాడు, ఎంతసేపు అంతసేపు ఉంటాడా ఏంటి, మామూలుగా మన టైం ప్రకారం 8కో 9కో వచ్చేస్తాడు కదా రాత్రి అనుకున్నారు. బైబిల్లో రాయబడింది, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా. ఎందుకు ఆలస్యం చేసినాడో మనకు తెలియదు. ఆయన ఆలస్యం చేయక అప్పుడైనా వాళ్ళు జాగ్రత్త పడిండొచ్చు. ఇప్పుడు దాకా మరి ఇంకా రాలేదు, మనదేం తక్కువ వస్తున్నట్టుంది నూనె, వెళ్ళి కొనుక్కుందామని వాళ్ళు అనుకోలేదు. అందరితో పాటు నిద్రపోయినారు. నిద్రపోయిన తర్వాత ఎలగతాయిలు అనుకున్నారు. నిద్రపోయిన తర్వాత లేచి వాళ్ళ దీపాలు మండిస్తే అవి ఆరిపోతావు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, బుద్ధిగల కన్యకలతోకి వచ్చి, మీ నూనె మాకు కూడా ఇవ్వండి. మామూలుగా సిస్టర్స్కి మంచి గుణం ఉంటుంది కదా, షేరింగ్. మీకు తెలుసు కదా, ఉద్యోగస్తులు తెలుసు, నేను యూనివర్సిటీలో పనిచేస్తుంటా, మా దగ్గర కొంతమంది లేడీ ఫ్యాకల్టీస్ ఉంటారు. వాళ్ళు ఒకళ్ళే మధ్యాహ్నం భోజనం తెచ్చుకుంటారు, అది కూడా ఇంతే ఉంటుంది, చిన్నది, ఏముండదు, ఊరికే ఉప్మానం పొంగలో ఏదో తెచ్చుకొని ఉంటారు. మిగతా ఎవరైనా లేడీ ఫ్యాకల్టీస్ కూడా, అంటే ఇంకా స్త్రీ ఫ్యాకల్టీ వాళ్ళు ఎవరన్నా భోజనం లేకుండా ఉంటే ఆ సమయంలో కలిసినారనుకో, మేమేమని తెచ్చుకున్నాం, ఏం తెచ్చుకోలేదు మేము అన్నారు అనుకో, రండి మేము నేను తెచ్చినా తింటానండి. ఇద్దరికి తెచ్చినావా? ఇద్దరికి కాదు, ఎంతమంది కన్నా ఇద్దరు రండి అంటే, ముద్దే కదా తినేది. వాళ్ళు అటు తింటున్నారు. అదే మమ్మల్ని అడిగారు అనుకో జెంట్స్ని, ఏం సార్ భోజనం తెచ్చుకున్నాను సార్ ఒకడికే. మొన్న చెప్పేస్తాం, క్వశ్చన్ పేపర్ లీక్ చేసేస్తాం మొదటి, మళ్ళీ వాళ్ళు వస్తే కష్టమవుతుంది కదా. వాళ్ళు కూడా రారు, రండి సార్ భోజనం చేస్తాం, ఉన్నదే సర్దుకుందాం అంటే, వద్దులేదు సార్ ఇద్దరికి కష్టమవుతుంది, నేను వెళ్ళి బయట తినేసి వస్తాను లేనంట. ఎందుకంటే మనం అంత తక్కువ తిన్నాం జెంట్స్, తింటే తింటాం పూర్తిగా, లేకపోతే వద్దు. ఈ లేడీస్ అటు కాదు కదా, సిస్టర్స్ అలాగ కాదు, కొద్దిగా అయినా వాళ్ళు ఆ ఫెలోషిప్ అది తినాలని. ఇంతే బాక్స్ ఉన్నా 3 4 కూడా తినేస్తారు. తిని మళ్ళీ అందరు నీళ్ళు తాగుతారు. తిన్నారా అంటే, తిన్నాము సార్, సరిపోయింది, అయ్యో ఎక్కువైపోయింది సార్. అలాగే సర్దుకోవాలనుకున్నారు. ఇక్కడ సిస్టర్స్ అట్లా రకం కాదు. దైవత్వంలోనికి వచ్చినప్పుడు సర్దుకునేది కుదరదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, సిస్టర్స్కున్న నైజం అదే కదా, వాళ్ళు వచ్చి చదవండి 25వ అధ్యాయము 8వ వచనం. చాలు, ఎప్పుడు ఇదే ఉంటుంది అనమాట, కొద్దిగా అని. మన పక్కన వాళ్ళు ఉన్నారనుకో, టమాటో పండు ఇవ్వండి తక్కువ వచ్చింది, కొద్దిగా కరేపాకు ఇవ్వండి తక్కువ వచ్చింది. అదేమో మరి అట్లా అడగకూడదు కదా, ఉన్నది ఏదో సర్దుకుందామని అనుకోరా, అదేం లేదులేండి అని అంటారు. పక్కన వాళ్ళు ఎవరైనా చెప్పారనుకో, అదినే మేము ఎలాగ చేసామో తెలుసా అంటే, ఏం చేశారు వంట, అయ్యో చింతకాయ పచ్చడి, చింతకాయ అదేంటి పప్పు చేసినాం, అబ్బా నాకు చాలా ఇష్టం, నోరు ఉడుతుంది మీరు చెప్తుంటేనే, కొద్దిగా ఇవ్వండి అని అర్థం. చాలా ఇష్టం అంటే, మీరు ఏం చేసిన వాళ్ళు చాలా ఇష్టం అంటుంటారు, ఎందుకంటే కొద్దిగా ఇవ్వండి అని. కొంచెం ఏడి దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఉమన్. స్త్రీ లక్షణం ఇది. అదేమో కానీ పొరగింటి పుల్లకూర అంటే చాలా ఇష్టం. వీళ్ళ ఇంట్లో బిర్యానీ ఉన్నా తినిపోతుంది, పక్కన వాళ్ళు ఏదో గోంగూర పచ్చడి చేసి, అబ్బా ఏం తింటామో బిర్యానీ విసుగొచ్చిపోయింది, గోంగూర పచ్చడి కొద్దిగా ఇవ్వండి. పొరగింటి పుల్లకూర అంత రుచి కనుక వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే, మాకు ఇవ్వండి, కొంచెం ఇవ్వండి అని. వాళ్ళు చాలా మంచి సిస్టర్స్, బన్సిలాల్పేట టైప్ అనుకుంటా. ఇది మాకును మీకును చాలా. షేరింగ్ ఈజ్ నాట్ అలౌడ్ దేర్. యూ కెనాట్ షేర్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని మనం షేర్ చేసుకోలేం. ఆయనకు ఒక కాలు ఒక దగ్గర, ఒక చేయి ఒక దగ్గర, ఒక నోరు ఒక దగ్గర, అలా కాదు. ఆయన ఒక వ్యక్తి కనుక, ఒక వ్యక్తి ఇంట్లోకి వస్తే పూర్తిగా వస్తాడు.
కాళ్ళు చెయ్యి అన్నీ లోపలికి వస్తాడు. ఇప్పుడు ఎవరైనా మీరు ఒక వ్యక్తిని ఆహ్వానించినారనుకోండి భోజనానికో ప్రార్థన చేయడానికి, నేను చెయ్యి ఒకటి పెట్టి నేను వచ్చినానని చెప్పలేను, ఇంకో చెయ్యి పెట్టి నేను వచ్చినానని చెప్పలేను, తల ఒకటి చూపించి వచ్చినానని చెప్పలేను, కాలు ఒకటి పెట్టి వచ్చినానని చెప్పలేను. నేను వచ్చినానంటే అర్థం ఏంటంటే నేను పూర్తిగా ఒక మనిషి లోపలికి వస్తాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలోనికి వచ్చినాడంటే అర్థం ఏంటంటే ఆయన పూర్తిగా వస్తాడు. ఈ కమ్స్ ఎస్ ఎ కంప్లీట్ మ్యాన్ ఇన్ టు అస్. అందుకని కొరింథీ పత్రిక అనుకుంటా 3:16, 2 కొరింథీ ఏమో, నో యు నాట్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ ద హోలీ స్పిరిట్ డ్వెల్లెత్ ఇన్ యూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఏం చేస్తున్నాడు? కొద్దిగా కాదు, ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ డ్వెల్లింగ్ ఇన్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా మనలో నివసిస్తున్నాడు. కనుక రోమా 8:14 ప్రకారం ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. అలాగే నడిపించబడకపోతే మనకి నష్టం, ప్రమాదం. ఇప్పుడు బుద్ధి కలిగిన వాళ్ళకి బుద్ధి లేని వాళ్ళకి తేడా ఒక్కటి ఏంటంటే ఎక్స్ట్రా నూనె లేదు, సిద్ధిలలో నూనె లేదు. దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవటానికి మీరు వాడే ఉదాహరణ ఒకటి నేను చెప్తా. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉందనుకోండి, మీరు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ అనుకోండి, పోస్టులు పెడతా, తర్వాత అది ఫోటోలు అవి షేర్ చేసుకుంటూ ఉంటా. మీరు ఏదైనా ఊరికి వెళ్తూ ఉంటే నేను ఎప్పుడో అడిగా ఒక బ్రదర్ని, 2 మొబైల్స్ పట్టుకుని ఉన్నాడు, ఒకదాని కింద ఒకటి. అప్పుడు నేను అన్నాను, ఏంటి బ్రదర్ 2 వాడుతున్నారు, ఒకటే కదా మీరు మామూలుగా వాడుతున్నది అని అంటే, ఇది మొబైల్ ఫోన్ కాదా నాకు కింద ఉండేది అన్నాడు. మరి ఏంటి సేమ్ సైజులోనే ఉందంటే, ఇది బ్యాకప్ పవర్ బ్యాంక్. ఏమంటాడు దాన్ని? పవర్ బ్యాంక్ అన్న. వావ్. అంటే ఒకవేళ మొబైల్ ఫోను వాడి బ్యాటరీ లో అయిపోతే అక్కడ ఇబ్బంది పడకుండా ఇది పవర్ బ్యాంక్ సప్లై చేస్తుంది. ఇదే సిద్ధెలలో నూనె అంటే. మన దీపాల్లో నూనె ఒక 1/2 లీటర్ వేసినారు, దీపం వెలుగుతుంది, మధ్యరాత్రికి 1/2 లీటర్ అయిపోయింది. కానీ సిద్ధులో అంటే ఎక్స్ట్రా బాటిల్, ఇలాంటి బాటిల్ నూనె తీసుకెళ్ళలేదు వాళ్ళు. బ్యాకప్ లేదు, పవర్ బ్యాంక్ లేదు. గానాలో మనం ఏదైనా బ్యాకప్ పవర్ పోయిన వెంటనే బ్యాకప్ పెట్టుకుని ఉంటాం. ప్రతిదానికి బ్యాకప్ అనేది ఆలోచిస్తాం. ఆత్మీయమైన దానికి వాళ్ళ బ్యాకప్ ఆలోచించలేదు. అందుకే అర్ధరాత్రి పెళ్లి కుమారుడి స్వరం విన్నారు. వీళ్ళు పెళ్లి కుమారుడితో ఉండటానికి బదులుగా మార్కెట్కి వెళ్ళారు. అదే హైదరాబాద్ మధ్యరాత్రి షాపులు తెరిచి ఇచ్చేకి. వాళ్ళు కొనుబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత 5 మంది బుద్ధిగల కన్యకలు పెళ్లి కుమారునితో పాటు లోపలికి వెళ్ళారు. బైబిల్లో రాయబడింది, అంతటా తలుపు వేయబడెను. సరే, ఇప్పుడు 5 మంది తిరిగి వాపసు వచ్చినారు అనుకోండి. వాళ్ళకి నూనె తెచ్చుకొని వచ్చినారో దొరకలేదో ఏమో మనకు తెలియదు, మొత్తానికి వచ్చినారు అని అనుకోండి. వచ్చి ఇప్పుడు వాళ్ళు తలుపు తడుతున్నారు, అయ్యా అయ్యా మాకునో తలుపు తీయని. ఎవరు రావాలా? తలుపు తీయటానికి ఎవరు రావాలి? పెళ్లి కొడుకు వస్తాడక్క. చెప్పండి, మామూలుగా మనం ఒక పెళ్లి కొడుకుతో ఒక రూమ్లో ఉన్నాం అనుకోండి, 10 మంది. ఎవరు వచ్చి తలుపు తట్టారు, ఎవరు తీస్తారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్ప మిగతా ఎవరో ఒకళ్ళు తీస్తారు. కానీ ఇక్కడ ఎవరు తీస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకని? నేను అనుకుంటా ఈ సిస్టర్స్ అందరికీ లోపల ఉన్న 5 మంది బుద్ధిగల వాళ్ళకి సౌండ్ ప్రూఫ్ పెట్టినారేమో, అంటే ఇంకేం వినపడట్లేదు. వీళ్ళు వినిపిస్తే వీళ్ళు పోయి తలుపు తీస్తారు. తలుపు తీస్తే మళ్ళీ వాళ్ళు కూడా లోపలికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి రికమెండ్ కూడా చేస్తారు వీళ్ళు. ఏమైనా, అయ్యో మా సండే క్లాస్ టీచర్ బయట ఉంది, మా ఆంటీనే, మా దైవసేవకురాలే, ప్లీజ్ యేసుప్రభు ప్లీజ్, తెలియకుండా జరిగింది, ప్లీజ్ ప్లీజ్. ఈ ప్లీజులతో నా పెళ్లి కుమారుని యొక్క మైండ్ మూడు మార్చేస్తారేమో. అందుకని వాళ్ళకి ఏం వినపడలేదు. తలుపుది అన్న మాట ఎవరికి వినిపించింది? కేవలం పెళ్లి కుమారుడికే వినిపించింది. ఆయనే తలుపు తీయటానికి వచ్చినాడు. చూడండి, అంటే ఆయనే తలుపు వేసాడు, ఆయనే తలుపు తీసి. సండే క్లాస్లో ఒక పాట ఉంది కదా, నోహ కూడా ఓడగట్టిన తర్వాత తలుపు ఎవరు వేసారు? నోహ వేసుకున్నాడు, దేవుడు వేసాడు. పాడతాం కదా, ఏమని? నోవా తలుపు తీ, దేవుడే తలుపు బిగించాను. ఇంక దేవుడే బిగించేసినాడు, ఎవడు తీయటానికి లేదు. నోవా తలుపు ఆయనే బిగించింటే ఎవడో బంధువులు వాళ్ళు వీళ్ళు, అన్నా చిన్నాయన, అన్నా మామ, నో చిన్నాయన, నో మామ, నో బాబాయ్, నథింగ్. దేవుడే తలుపు మూసేసాడు కనుక ఎవరు ఆ తలుపు తట్టలేకపోయారు. ఇక్కడికి వచ్చినా కూడా పెళ్లి కుమారుడే తలుపు మూసేసినాడు లోపల నుండి. వీళ్ళు ఎంత తట్టినా వాళ్ళతో ప్రభు చెప్పిన మాట చూడండి,
అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, ఉమ్, అయ్యా అయ్యా మాకు తలుపు తెరవమని అడగగా, అతడు మేము నెరగనని చాలు. మీతో అతడు మిమ్మును అందరు విన్నారు, అందరు వచ్చినారు, కానీ పెళ్లి కుమారుడికి వెళ్ళి ఎవరో తెలియదు. ఎరగను అన్నాడు అనుకో, అదే మనమైతే ఏం చెప్పింటాం, ఆ లోపల ఉన్నది మా చెల్లి, మా వదినే, మా బంధువులు, మా సండే క్లాస్ టీచర్, మా సేవకురాలు ప్రభు, కావాలంటే అడగండి, అక్కను కూడా లోపల ఉన్నారు కదా అని చెప్పింట. ఎవరిని అడిగేది ఏం అవసరం లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, యేసు అందరినీ ఎరిగినవాడు, ఎవరినో ఆయన గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరము లేదు. మనోళ్ళ దగ్గరే ఉన్నారు, లోపల మనోళ్ళే ఉంటారు, బయట మనోళ్ళే ఉన్నారు, ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఇది బాగా అర్థం చేసుకోవాలంటే నెగిటివ్లోన కరోనా వచ్చినప్పుడు అంతే, మన పక్కనే ఉంటారు అందరూ, ఎవరు ఏమీ, మన కళ్ళెదుటే ప్రాణాలు పోతుంటాయి, మన కళ్ళెదుటే జిప్పేస్తారు, మనం సరుకులకి వేసినట్లు మన కళ్ళెదుటే తీసుకెళ్తుంటారు, ఎవరు ఏం చేయలేని స్థితి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ బుద్ధిగల కన్యకల వలె మనము సిద్ధెలలో నూనె పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడాలని కోరబడుతున్నాం. మూడోది చూస్తామా, మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కుయ్యినప్పుడు వచ్చు. ఇది కోడి కూసినప్పుడు ఎవరు తప్పు చేసినారు, పాపం చేసినారు మీకు బాగా తెలుసు కదా. వెరీ గుడ్. అంత కరెక్ట్గా ఎలాగ చెప్తున్నారు, మనం చేసేది కూడా అదే కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 74వ వచనం. మాథ్యూ చాప్టర్ 26. అందుకతడు ఆ మనుషుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. ఏం కూసింది, ఆర్న కూసింది, అలారం మోగింది, వెంటనే కోడి కూసి. పేతురు ప్రభుని గురించి ఏమన్నాడు ఇక్కడ రాయబడిన మాట ప్రకారము, ఆ మనుష్యుని నేను ఎరుగ. 16వ అధ్యాయంలో ఏమన్నాడు, పేతురు ప్రభుని అడిగాడు కదా, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని. ఆవిడ పేతురు ఏం చెప్పాడు, దౌ ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్, సజీవుడైన దేవుని కుమారుడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనుష్యుడు. ఏమయ్యాడు పేతురికి, దేవుని కుమారుడు. మనం దేవునికి దూరం అయిపోతే అలాగే అవుతాం, దేవునికి దగ్గరుంటే ఆ మనుషుడు ఏమవుతున్నాడు, వెరీ గుడ్, ఏమవుతున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడు అవుతున్నాడు. అంటే ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయనకి దగ్గరుంటే ఎక్కువ వస్తుంది, దూరం అయిపోయి తప్పులు చేసి పొరపాట్లు చేసి అంతా ఉంటే ఆ ప్రత్యక్షత ఉన్నది కూడా ఊడుతుంది. అందుకే మనుష్యుడు అనే దాకొచ్చిన, ఆ మనుషుని నేను ఎరగాను. మనుషుడు ఆయన, నువ్వే చెప్పినావు, నీ నోట్లో నుండి చెప్పినావు కదా, దేవుని కుమారుడు అని చెప్పావు కదా, సజీవుడైన వాడని చెప్పావు కదా, మరి ఇప్పుడు మనుషుడని చెప్తున్నా. అప్పుడు చెప్పేసానులే, ఇప్పుడు కూడా ఇట్లా చెప్పేస్తున్నా. మనమైతే ఇలాగ మాటలు మారుస్తుండే, ఎందుకంటే నాలుగు ఉంది కదా, ఏమైనా మారట్లేదు. ఈ సంగతి అంతా నాకంటే మీకు బాగా తెలుసు కదా. పేతురు యేసు ప్రభు వారిని గురించి బొంకిన సందర్భం. పేతురు బొంకినాడు కదా, మనం కూడా బొంకేస్తాంలే అని అనుకుంటే పేతురు ఒకసారి బొంకినాడు, వెలుపలికి వెళ్ళి సంతాపడి ఏడ్చినాడని బైబిల్లో రాయబడి. ఎప్పుడైనా బొంకిన తర్వాత మనకి ఏడుపు వచ్చిందా, చేయొద్దండి. పాపం చేసిన తర్వాత మనకి ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా, అబద్ధం చెప్పిన తర్వాత అయ్యో అబద్ధం చెప్పానే, తప్పు రాసిన తర్వాత అయ్యో తప్పు రాసానే, పొరపాటు ఎవరన్నా తిట్టిన తర్వాత అయ్యో తిట్టానే అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చిందనేవాళ్ళు. వస్తుందా అట్లా? ఏమనుకుంటాం మనం, ఇంకా ఒకే మాట అన్నాను, అన్నీ మాట్లాడితే టచ్ చేస్తే అట్లా ఇట్లా ఉండదు, వన్ సైడ్. ఇట్లాంటి వాళ్ళకి ఏడు పెట్ట వస్తుందండి.
నన్ను అంటే నేను ఊరుకోను, నేను ఎవరి జోలికి రాను. బన్సిలాల్పేట సిద్ధాంతం అదే కదా, అంతేనా? ప్రిన్సిపల్ ఏంటి? నేను ఎవరి జోలికి రాను, నా జోలికి ఎవరన్నా వస్తే వదలను. ఏమంటావు బ్రదర్? మీరంటారు ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు బ్రదర్ అని. ఇట్లాంటి వాళ్ళు అందరూ పేతుర్లు ఎలాగైతారండి? ఒక్కసారి బొంకిన ఆ తర్వాతనే ఆయనకి అంత పరితాపం వచ్చింది. యేసుప్రభు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచాడు. ఇలాంటి వాడిని నేను వాడుకోబోతున్నాను. పేతురు ఆ చూపులకు మెల్ట్ అయ్యాడు, కరిగిపోయాడు. అందుకే బైబిల్లో రాయబడింది, వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చి. ఆయన హృదయం పాపానికి ఎంత సున్నితమో చూడండి. పరిశుద్ధతకు ఎంత దగ్గరున్నాడో చూడండి. మనం కూడా అలాగుంటే ఎంత బాగుంటుంది. మనకు పాపం అంటే సాధారణంగా సున్నితం ఉండదు. వాత వేయబడిన మనస్సాక్షి. అది ఏంటక్క అలాగ తప్ప చెప్పేశారు, అబద్ధం చెప్పేశారంటే ఎవరు బ్రదర్ చెప్పింది? నేను ఎందుకు చెప్తాను బ్రదర్? బైబిల్ తోడు, నేను చెప్పను. చేసిన పొరపాటుకు మళ్ళీ ఇదంతా కానీ ఎట్లా సమర్థించుకుంటున్నాం? మనిషి నైజం అది, సమర్థించుకుని. దావీదు నైజం అలాంటిది కాదు. అవును నేను తప్పే చెప్పాను, అవును నేను అబద్ధమే చెప్పాను, అవును నేను కాందే రాశాను, అవును అనగలిగే వాళ్ళు నిజంగా అది వాస్తవమైనప్పుడు. లేని వార్తలు పుట్టించినప్పుడు కూడా అవునని చెప్పమని చెప్పట్లేదు మనం. లేని వార్తలు పుట్టించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నిర్గమకాండలో రాయబడింది 23:1. చదవండి, మీ బైబిల్లో ఉందా లేదా? చాలు, నా బైబిల్లో ఉంది, మీ బైబిల్లో కూడా ఉంది. వెరీ గుడ్. ఏం పుట్టించకూడదు? మామూలుగా మనం లేని వార్తలే పుట్టిస్తుంటాం. ఆయనకి ఇదే విషయంతో ఏం తెలిసిండదు, కానీ లేని వార్తలు పుట్టిస్తుంటాము. దాన్ని ఒప్పుకోవాలంటే ఎవరు ఒప్పుకోరు. నిజంగా వాస్తవమైంది దావీదు వలె ఉంటే ఎంత బాగుంటుంది. ప్రభు మన జీవితంలో అలాంటిది కోరుతున్నాను. ఇప్పుడు పేతురు ఒకసారి బొంకి యేసు ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందినాడు. ఇప్పుడు అదే పేతురే అపోస్తుల కార్యాలు, నిన్ను చంపుతామని వస్తే చంపండి. ఇప్పుడు సువార్తలు ఏమన్నాడు? నువ్వు ఆయనతో కూడా ఉన్నావు, ఆయనతో, ఆ మనుషుడు అంతేనా నాకు తెలియదు అన్నాడు. అపోస్తుల కార్యాల్లో మేము ఆయనను గురించి మాట్లాడకుండా ఉండలేం. దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? ఆ మాట ఇక్కడ రాలేదేంటి? పేతురు జీవితం ఎంత ప్రభావితం చేయబడింది చూడండి. అందుకనే పెంతెకొస్తు పండుగ దినాన కొన్ని వేల మంది చేరి వచ్చినప్పుడు పేతురు నిలబడి, మీరు సెలవేసిన ఈ యేసుని దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించిన దానికి మేము సాక్షుల్లా. సాక్షితో నుండి పారిపోయిన వాడు ఇప్పుడేమయ్యాడు? సాక్షి. ప్రభు కొరకు మాడం వద్దు అనుకున్నవాడు, బైబిల్ పండితులు చెప్తారు కదా, చరిత్రకారుడు, ఆయన్ని సిలువ వేయటానికి తీసుకెళ్తే పేతురు అన్నాడు, నా ప్రభు వల్లే నేను సిలువ వేయబట్టడానికి యోగ్యుని కాదు గనక నన్ను తలకిందలుగా సిలువ వేయండి. దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ డివోషన్. ఆయన భక్తిలో ఉన్న లోత లాంటి. రోజులు గడుస్తున్నాయి, ప్రభు రాబోతున్నానని చెప్తున్నాడు. మరి మన సంగతి ఏంటి? సమయం అయింది కనుక ముగిస్తాం. 3 సందర్భాలు చూసిన 3 వేళలు. మొదటిదేంటి? ప్రొద్దుగుంకు వేళ దావీదు వలె లోకంతో కలిసిపోయింటే ప్రభు దగ్గరికి వస్తాం. శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి దావీదు వలె దేవుని కొరకు వాడబడదాం. రెండవది ఏంటి? అర్ధరాత్రి వేళ బుద్ధిగల కన్యకల వలె పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు స్వరం విని దీపాలు చక్కబెట్టుకొని ఆయనతో పాటు ఉండున్నట్లుగా సిద్ధపడదాం. మూడవది ఏంటి? కోడి కూసినప్పుడు పేతురు తప్పిపోయినా తిరిగి సమకూర్చబడి అపోస్తుల కార్యంలో బలమైన పాత్రగా దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. ఎంత బలంగా ఉన్నాడంటే సచ్చిన డోర్కాస్ లాంటి వాళ్ళని కూడా బాగు చేసిన. ఎంత బలంగా ఆయన ఉన్నాడంటే రోగగ్రస్తులు ఆయన పోతుంటే చాలు అనేటట్టుగా ఉన్నాడు. ఎంత బలంగా ఉన్నాడంటే వాళ్ళ అత్తగారికి జ్వరం వస్తే సువార్తలు యేసుప్రభుని తీసుకుని వచ్చి బాగా చేయించినాడు. ఇప్పుడు ఆయన బయటికి వెళ్తుంటే జ్వరాల గిరాలు అన్నీ గడగడ 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 వణికిపోతున్నాయి. అందుకే 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు చూస్తాం. 40 ఏళ్ల నుండి పక్షవాయుతో బాధపడుతున్న ఒక మనిషిని మోసుకొని వస్తున్నారు దేవాలయం దగ్గరికి. అలాంటి వారిని నజరేయుడని యేసు నామమున లేచినాడు అంటే నడిచినాడు.
అట్లా ఆరంభించిన వాడి జీవితం. సువార్తలకి అపొస్తల కార్యాలకి ఎంత తేడా ఉంది కదా. మన జీవితం సువార్తలతోనే అయిపోలేదు, సిలువ దగ్గర అయిపోలేదు, రక్తం దగ్గర అయిపోలేదు, పాప క్షమాపణ దగ్గర అయిపోలేదు. పునరుత్థానం కూడా ఉంది. అపొస్తల కార్యాలు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడిని, యేసును దేవుడు లేపెను, దానికి మేము సాక్షులు. ఎవరు పునరుత్థానం యొక్క శక్తి అనుభవిస్తారో వారు ఇంతకుముందు దేంట్లో ఓడిపోయారు, ఇప్పుడు దాంట్లో గెలుస్తారు. మనం దేంట్లో ఓడిపోయాం, దాంట్లో గెలవట్లేదంటే అర్థం ఏంటంటే మనం పునరుత్థాన శక్తిని అనుభవించట్లేదు అని అర్థం. పేతురు అదే అనుభవించినాడు. పునరుత్థాడని యేసుని చూసినాడు కనుక చిన్నమ్మాయితో ఓడిపోయిన వాడు ఇప్పుడు అపోస్తల కార్యాల్లో పెద్ద పెద్ద కరడుగట్టిన రోమా అధికారులు లాంటి వాళ్ళు, సద్దుకాయలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఇలాంటి వాళ్ళంతా పిలిచి కొట్టి దండించి యేసు నామను గురించి మీరు ఎప్పుడు చెప్పకూడదని వెళితే బయటికి పోమంటే బైబిల్లో రాయబడింది, వారు సంతోషముగా దేవుని నామమునకు మేము దేవుని నామమును బట్టి మేమును హింస పొందటానికి యోగ్యులమని ఎంచుకొని సంతోషంతో వెళ్ళిరని వాక్యంలో చూస్తాం. చెరసాల్లో వేసినారు, నిద్రపోయినాడు, దాదుతో వచ్చి లేపినాడు, చెప్పులేసుకున్నాడు, బయటకు వచ్చినాడు, గేటు తెరవబడింది. ఎంత అద్భుతాలు జరిగినాయి వారి ద్వారా. దేవుడి దినాన్ని సియోను మందిరంలోని మన ద్వారా, ఈ సంఘం ద్వారా, కుటుంబాల ద్వారా, వ్యక్తుల ద్వారా ఇలాగ చేయాలని కోరుతున్నాడు. మనకి పేతురు లాంటి భక్తి లేకపోవచ్చు, కానీ పేతురు దేవుడు ఉన్నాడు. పేతురు లాంటి విశ్వాసం లేకపోవచ్చు, కానీ పేతురు ఎవరిని వెంబడించినాడు, ఆ యేసున్నాడు. బైబిల్లో రాయబడింది హెబ్రీ 13, యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగములు ఏకరీతిగా ఉన్నాడు. ప్రభు, మేము దావీదు లాంటి వాళ్ళం కాదు, మేము పేతురు లాంటి వాళ్ళం కాదు, కానీ దావీదు దేవుడు ఇంకా ఉన్నాడు, పేతురు దేవుడు ఇంకా ఉన్నాడు. మమ్మల్ని వాడుకోవా, మమ్మల్ని సిద్ధపరచువా, మమ్మల్ని మీ రక్తం చేత కడగవా, మమ్మల్ని కూడా నీ హృదయానుసారులుగా, మమ్మల్ని కూడా పేతురు వలె నీ సాక్షులుగా వాడుకో. ప్రభు, దినాన్ని వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుల బన్సిలాలు పెట్టి సియోను మీ కొరకే సిద్ధపరిచి నీ రాజ్యం స్వతంత్రించుకున్నాడు అని మనల్ని గురించి సాక్ష్యం ఇచ్చి 1000 ఏండ్ల పరిపాలన ఆయనతో పాటు పరిపాలించే భాగ్యంలో నీకు తెస్తే ఎంత బాగుంటుంది. మీ అందరికీ తెలుసు కదా, ప్రభు దినాన్ని రాబోతున్నాడని 1 తెస్సలోనికీ 4వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది. 17, 10 ఆ వచనాల్లో ప్రధాన దూత శబ్దముతోనూ బూరధ్వనితోనూ ఆయన దినాన్ని రాబోతున్నాడు. మనమందరము మేఘమండలం మీద కొనిపోబడతాం. కాగా మనం ప్రభుతో పాటు సదాకాలం ఉంటాం. ఎప్పుడు చూడండి, మీకు తెలంగాణలో స్త్రీలకు బస్సుల్లో ఉచితంగా మీరు పోతున్నారు. మీకు అసూయ కలిగించేది నేను చెప్పనా? మీరు బస్సులో ఉచితంగా పోతారు, మేము మేఘాల మీద ఉచితంగా పోతాం. మీరు బస్సులో మామూలు గుంతల రోడ్లలో పోతున్నారు, మేము నాన్ స్టాప్. ఇక్కడ బన్సిలాల్పేటలో మేఘం వచ్చి ఆగితే ఇక్కడ ఎక్కితే ఇంకెక్కడ దిగుతాం తెలుసా? మీరు కూడా ఎక్కడ దిగుతాం? మధ్యాకాశం దగ్గర నాన్ స్టాప్ ఫ్రీ. ఇక్కడ ఆధార్ కార్డు చేయించాలా అవి. అక్కడ మేఘమండలం దగ్గర ఏం లేదు, రక్షణ పొందిన వారు మేఘమండలం మీద వెళ్ళిపోతున్నారు నాన్ స్టాప్. అప్పుడు ఇక్కడ బస్సులోనే ఉండి కూర్చొని ఇట్లంతా చేతులు పెట్టి ఇదంతా మాదే, మా అక్క అక్కడ ఉంది, అమ్మ ఇక్కడ ఉంది, చెల్లి ఇక్కడ ఉంది, అట్లేం లేదు. ఆ మేఘాలన్నీ వస్తుంటాయి. సికింద్రాబాద్ మేఘం ఇది, హైదరాబాద్ మేఘం ఇది, తెలంగాణ మేఘం ఇది, ఆంధ్ర మేఘం ఇది, ఇండియా మేఘాలు, అన్నీ మధ్యాకాశంలోనికి మేఘాలు వస్తూ ఉంటాయి. వావ్, రెండు కళ్ళు చాలు. ఆ బస్సులన్నీ వస్తుంటే ఎలాగుంటాయి, అబ్బా ఆ బస్సు, ఈ బస్సు, ఏం బస్సు అని, దాంట్లో ఎవరు వచ్చారు, దీంట్లో ఎవరు వచ్చారు, కార్లు వస్తుంటే ఈ కారు, ఆ కారు, ఎవరు వచ్చారు, ఈ ఆటో, ఆ ఆటో అంటే. ఇప్పుడు పరలోక రాజ్యం ఆ మధ్యాకాశంలో మేఘాలు వస్తూనే ఉంటాయి, వస్తాను నాన్ స్టాప్. ట్రాఫిక్ ఏం ప్రాబ్లం లేదు, ఢీకొనేది యాక్సిడెంట్లు ఏముండవు. ప్రపంచంలో నలుమూలల నుండి ఆయా భాషలు, ఆయా జనాలు, ఆయా గోత్రాలు, ఆయా కులాలు, ఆయా ప్రాంతాల్లో నుండి మేఘాలు మనుషులను పైకి తీసుకొని వస్తున్నాయి. బైబిల్లో రాయబడింది, కాగా మనం సదాకాలం ప్రభుత్వం కూడా ఉంటాం. దీనికి 2 కళ్ళు సరిపోవు, చూడటానికి, వినటానికి 2 చెవులు సరిపోవు, గ్రహించడానికి హృదయం సరిపోదు,
అనుభవించడానికి ఈ జీవితం సరిపోదు. ఆ రాకడ కొరకే యేసుక్రీస్తు ప్రభు శిలువలో మాణించి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆ రక్తం చేత కడగబడి, ప్రభువా నన్ను ఆ రాజ్యం కొరకు సిద్ధించి, ఇక్కడ ఏదో బస్సుల్లో ఉచితమని వంశలాలపేటని అక్కడ ఇక్కడ ఇళ్లలో ఉంటున్నాం. ఓ దినాన్ని మేము మీతో ఉంటాం, మేము మహిమలో ఉంటాం. ఒక భక్తుడు పాట రాశాడు కదా, యేసుని రక్తమందు కడగబడి వాక్యమొచ్చి నిత్యం భద్రపరచబడి నిష్కళంక పరిశుద్ధులతో. ఎలాంటి పరిశుద్ధులు వాళ్ళు? అసలు పరిశుద్ధులు అంటేనే విశేషణం, దానికి ఇంకొక విశేషణం చేర్చినాడు, డబల్ అడ్జెక్టివ్. ఏంటి ఆ ఇంకొక విశేషణం? నిష్కళంకమైన పరిశుద్ధులు. కళంకం లేని పరిశుద్ధత యేసు ప్రభు ద్వారా మనకు కలిగి. ఈ నిష్కళంక పరిశుద్ధులలో నేను పేదవాడివా? మరి పేదవాడు ఎక్కడ ఉండాలా? బనిసిలాలపేటలో కదా. ఎక్కడ ఉంటున్నాడంట మరి? వెరీ గుడ్, బంగారు వీధులలో తిరిగేదాన్ని. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది చూడండి. ఇక్కడ ఉండవలసిన వాడు, భూమి మీద ఉండవలసిన వాడు, నేల మీద ఉండవలసిన వాడు, లోకంలో ఉండవలసిన వాడు ఎక్కడి దాకా వెళ్ళాడు? బంగారు పెట్టుకునేదాకా కాదు, చెవులకి, గొంతకి, వేళ్ళకి, నడుముకి, కాళ్ళకి, ఏళ్ళకి, దీనికి బంగారం పెట్టుకునేది కాదు గొప్ప సంగతి. బంగారు వీధుల్లోనే తిరుగుతాం. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ అక్కడ మనం దొంగతనం చేసుకుని పెట్టుకోవచ్చా? మనకు చూసిన వెంటనే కావాలని అనుకుంటాం కదా. మీకు ఒక విషయం చెప్పనా, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అస్సలు దీని మీద ఆశ విషమంతా కూడా ఉండదు. ఈ భూమి మీద ఉన్నారు కనుక ఓ తొలం ఉంటే బాగుండు, రింగ్ అన్నా చేయించుకుంటుంటే, నెక్లెస్ అన్నా చేస్తుంటే, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, పెళ్ళిళ్ళు కావాలా, ఏం లేకుండా పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే ఎట్టా అని ఇక్కడంతా ఆశలు వస్తాయి. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ఈ ముద్దలు 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 బంగారు కనిపిస్తున్నా, దేవదూతలు అక్కడ తిరుగుతున్నా, ఎవరు కావలించేవాళ్ళు లేకపోయినా ఎవరన్నా మనలాంటి పక్కన వాళ్ళు, అక్క చూడండి అక్క ఎట్లుందా, దాని కాలం అయిపోయింది, భూమి మీద చూసినాం. ఇంకా ఇప్పుడు బంగారు వీధుల్లో మనం సంచరిస్తాం. ఆ ఆశ, ఆ లోకపరమైన సంగతులు ఏముండదు. ఒకటే, నా కొరకే వధించబడిన గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తూ ఆయన కొరకే సాగిపోలేని గొప్ప తీర్మానం పరలోక రాజ్యంలో మనం కలిగి ఉంటాం. కాగా మనము సదాకాలం ఆ ప్రభుతో ఉంటాం. ఈ దుఃఖము, వేదన, కన్నీరు, బాధ, ఇరుకు, రోగాలు, మాత్రలు, డాక్టర్లు, హాస్పిటళ్ళు ఇవన్నీ తాత్కాలిక. పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత గూగుల్ మ్యాప్ ఏం పనిచేయదు. మీకు విషాదకరమైన వార్త చెప్పమంటారా వద్దా? విషాదం, బ్యాడ్ న్యూస్. పర్వాలేదా? ఉండలేరు, మీరు తట్టుకోలేరు. స్మార్ట్ ఫోన్ లేదు అక్కడ. ఇక్కడ ఒక్కరోజు లేదు, ఫోన్లు లేకుండా ఒక్కరోజు ఉండగలరా మీరు? అన్నం లేకపోయినా పర్వాలేదు బ్రదర్, నిద్ర లేకపోయినా పర్వాలేదు బ్రదర్, స్మార్ట్ ఫోన్ లేకుండా ఉండలేము. నిద్రలో కూడా గుర్తొచ్చేది భార్య, భర్త, పిల్లలు కాదు. ఏం గుర్తొస్తుంది? చెయ్యి అందితే సాపితే ఏం గుర్తు రావాలో? ఏం టచ్ కావాలా? లేస్తే ఏం గుర్తు కావాలో? ఏం చూడాలా? మనిషి ఎట్లా మారిపోయినాడు. కానీ ఒక కఠోరమైన విషాదకరమైన వార్త ఏంటంటే, మీకు పరలోక రాజ్యంలో అది లేదు. ఇక్కడే మ్యాక్సిమం. అందుకే సాతాడు ఇక్కడే వాడండి, మీరు అక్కడ దాకా పోతారో లేదో నమ్మకం లేదు కదా. విచిత్రం ఏంటంటే, పరలోక రాజ్యంలో లేకపోయినా అడగవచ్చు, బ్రదర్ నరకంలోనన్నా ఉందా అని. నరకంలో అస్సలు ఉండదమ్మా. కనుక అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం నరకం. అక్కడ పొరపాటును కూడా ఉండదు. టైంపాస్ ఎలాగ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఉంటుందిలే, చేసుకోవచ్చు. యూట్యూబ్లో అది సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టా ఇవి చూసుకోవచ్చు. అంటే డీపీలు, స్టేటస్లు మార్చుకోవచ్చు. ఏముండదు అక్కడ. నువ్వే ఒక స్టేటస్, కాలిపోతుంటావే అదే ఒక స్టేటస్, అదే డీపీ. ఇది మారదు. మామూలు 2-3 రోజులు మారుతుందంట కదా, మళ్ళీ మార్చుకోవచ్చు అంట కదా. ఇదే ఇంక మారదు. బైబిల్లో రాయబడి నిత్యము అగ్నికందకాలతో మందగున్నవులో ఉంచు. ఆ విధానకరమైన స్థలం మొత్తం.
యేసు ప్రభుతో సదాకాలం నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను బంగారు వీధులలో నేను తిరిగాను. ఈ భూమి మీద ఉన్నంత దాకా మనకు బట్టలు కావాలా, బంగారం కావాలా, మొబైల్ ఫోన్ కావాలా, ఇల్లు కావాలా, అది ఎన్ని అనుకుంటాం. ఈ శరీరం, భౌతికమైన శరీరం మార్చబడి మహిమా శరీరం అయిన తర్వాత పొరపాటును కూడా కావాలని కోరుకోదు. ఆయనతో సదాకాలం ఉంటాం, ఆయన వలే ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. అందుకొరకే ప్రభు మనకు రాబోతున్నాడు. పాపలమైన మనల్ని ప్రేమించి పరలోక రాజ్యంలో యేసు ప్రభు ఉచితమైన కనికరం ద్వారా మనలో ప్రవేశపెట్టాడు. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ సంఘముతో కలిసి ప్రభువైన యేసు రమ్ము. ప్రార్థన.